వెల్కమ్ టు తెలంగాణ రాజీ న్యూస్. మేడారంలో వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులను ప్రభుత్వ సంకల్పం అమ్మవార్ల దయతో 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని, ఇందులో అందరి కృషి ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ములుగు జిల్లా మేడారంలో పునర్నిర్మించిన వనదేవతలు సమ్మక్క సార్లమ్మల అమ్మవార్ల గద్దెలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. మేడారంలో మంత్రివర్గ సమావేశం, ఆదివాసీ సాంప్రదాయ కళా ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్పంచుకున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధినేతలతో భేటీ కానున్నారు సీఎం. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలంగాణ సత్తాను ప్రపంచానికి చాటేలా విజన్ డాక్యుమెంట్ ను దావోస్ లో ప్రదర్శించనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. భారత్ గొప్ప దేశం అవ్వాలంటే ప్రజలు మౌనం వేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకులు గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు అభిప్రాయపడ్డారు. సైలెన్స్ కల్చర్ దురాశను పెంచుతుందంటూ హెచ్చరించారు. ఆయన ప్రజలు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరిచి వాటి కోసం పోరాడినప్పుడే గొప్ప దేశాలు నిర్మితమవుతాయని, ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందంటూ పేర్కొన్నారు. దేశంలో అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పురపోరుకు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీ చైర్మన్లుగా మంత్రులు, కన్వీనర్లుగా డీసీసీ చీఫ్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను నియమించారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణను స్పీడప్ చేసింది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రాష్ట్రంలో 81 సోలార్ గ్రామాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 1,380 కోట్ల రూపాయలు కేటాయిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. సోలార్ మోడల్ విలేజ్ దేశంలోనే విప్లవాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రజాప్రభుత్వం వచ్చాక మాఫియాలకు చెక్ పెట్టినాం. ల్యాండ్, శాండ్, వైన్, సింగరేణి మైన్సే కాకుండా నాడు జరిగిన దొడ్డు బియ్యం అక్రమ దండాను కూడా పూర్తిగా కట్టడి చేశామంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ మహిళలకు వడ్డీ లేని రుణాలను ఆపేసింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో పనిచేస్తుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారీగా ఏటీసీ కేంద్రాలను తీసుకొచ్చామంటూ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు. చెన్నూరులో మంత్రి జూపల్లి గారితో కలిసి ఏటీసీ కేంద్రానికి భూమి పూజ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పేదలకు వేగంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు పేర్కొన్నారు. పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్, తులసి థెరప్యూటిక్ సంస్థ భాగస్వామ్యంతో నిమ్స్ హాస్పిటల్లోని మిలీనియం బ్లాక్ లో 25 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన స్టెమ్ సెల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ను ఆ సంస్థ వ్యవస్థాపకులతో కలిసి ప్రారంభించారు.